ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. మొట్టమొదటగా విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త వర్షిణి. వీటి యొక్క నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. ఇప్పుడు విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత, ఇది అమ్మవారి 16 అక్షరాల నామము. దీనిని విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః అని ధ్యానించాలి. బండాసురుని ముఖ్య రాక్షసగణమైన విశుక్రుని వధించడానికి వారాహి సిద్ధమై రెండవ రాక్షస మంత్రిని వధించినది. ఆ తల్లి వీరప్రతాపం చూసి లలితమ్మ ఎంతో సంతోషించినది. రాక్షసగణం యొక్క రెండవ మంత్రిని దేవగణం యొక్క రెండవ మంత్రి అయిన వారాహీదేవి వధించటం చూసి ఆనందించిన తల్లికి నమస్కారములు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, ఇది అమ్మవారి 16 అక్షరాల నామము. దీనిని కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః అని ధ్యానించాలి. బండాసురుని రాజ్యము పేరు శూన్యక పట్టణము. వీడికి మాయా విద్యలు బాగా తెలుసు. బండడు అమ్మవారి సైన్యాన్ని తమ రాక్షస గణాలు పడిపోవడాన్ని చూసి వారిని నిరుత్సాహపరిచే విధంగా మార్చటానికి తన తంత్ర విద్యతో ఒక మాయా యంత్రాన్ని తయారు చేసి దేవగణంపై విసరగా ఆ మాయకు శక్తిసేనలన్నీ అమ్మవారి శక్తిహీనంగా మారి ఏమాత్రము ఉత్సాహం లేకుండా అయిపోయాయి. అసురుని మాయకు బాధపడిన అమ్మవారు తన భర్త అయిన కామేశ్వరుని స్మరించి ఆయన వైపు చిరునవ్వుతో చూడగా ప్రతిగా ఆ స్వామి చిరునవ్వు నవ్వితే ఆ ఇద్దరి నవ్వుల కలయిక వలన మాయాతంత్రాలను విఘ్నం చేసే వినాయకుడు సృష్టించబడ్డాయి. విఘ్నేశ్వరునికి అమ్మను చూడగానే తన కర్తవ్యం గుర్తుకు వచ్చిందని అర్థము. అనగా కామేశ్వరుని ముఖములోకి చూసిన అమ్మకు గణేశుడు ఉద్భవించి అమ్మకు సాయపడేలా ఉన్నాడని అర్థము. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 2. విశుక్రుడు అనే రాక్షస మంత్రిని సంహరించిన వారాహిని, కామేశ్వరుని ముఖప్రసన్నతకు ఉద్భవించిన విఘ్నేశ్వరుణ్ణి వర్ణించారు. ఈ నామాలలో వాగ్దేవతలు. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత, ఇది అమ్మవారి 16 అక్షరాల నామము. దీనిని మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః అని ధ్యానించాలి. బండాసురుడు ప్రయోగించిన తంత్రశక్తిని ఛేదించడానికి ఉద్భవించిన విఘ్నేశ్వరుని చూసి గొప్పగా ఆనందించిన తల్లి అని అర్థము. ఎవరూ కనుక్కోలేని రాక్షస యంత్రాన్ని విఘ్నేశ్వరుడు తన మంత్రశక్తితో ఛేదించగానే అమ్మవారి శక్తి సైన్యాలన్నీ మళ్ళీ యథాప్రకారము ఉత్సాహంతో బండాసురుని సంహరించటానికి సిద్ధమయ్యాయి. తన యుద్ధానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా చేసిన విఘ్నేశ్వరునికి అంతా నమస్కరించారు. అమ్మ అయ్యవార్ల చిరునవ్వు నుంచి పుట్టిన విఘ్నేశ్వరుని తలచినా ధ్యానించినా మన చిరునవ్వు శాశ్వతంగా ఉంటుంది. ఆయన ఎటువంటి విఘ్నాలు రాకుండా కాపాడతాడు. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త వర్షిణి, ఇది అమ్మవారి 16 అక్షరాల నామము. దీనిని బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త వర్షిణ్యై నమః అని ధ్యానించాలి. బండాసురుడనే రాక్షసుడు ప్రయోగించే శస్త్రాలకు ప్రతిగా అస్త్రాలను ప్రయోగించిన తల్లి అని అర్థం. బండాసురుడే ప్రత్యక్షంగా యుద్ధంలోకి ప్రవేశించి లెక్కలేనన్ని శస్త్రాలను ప్రయోగించసాగాడు. కానీ అమ్మవారి వద్ద ఉన్న శస్త్రాలన్నీ మంత్రపూరితములై ఉంటాయి. ఇటువంటి మంత్రపూరిత అస్త్రాలకు బండాసురుని శస్త్రాలన్నీ భస్మీపటలమైపోయాయి. అటువంటి అస్త్రముల వర్షాన్ని కురిపించినది ఆ తల్లి లలితాంబ. ఇది ఒక అర్థం. మంత్రస్వరూపిణి అయిన అమ్మను ధ్యానిస్తే బండాసురునిగా పిలువబడే మనలోని అజ్ఞానములను మాలిన్యములను అమ్మ తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త వర్షిణి. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 2. వీటిలో అమ్మవారు విఘ్నేశ్వరుని సాయంతో బండుడి మాయను ఛేదించి నేరుగా తానే రాక్షస శస్త్రాలకు తన అస్త్రాలను ప్రయోగించడం గురించి వర్ణించారు వాగ్దేవతలు. శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో
మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుసుకుందాం.